నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పార్లమెంట్ ఎన్నికల్లో 12కు పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటామని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో మహిళా ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా చలో నల్గొండ బహిరంగ సభ పేరుతో ప్రజలను తప్పుదావ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ రివ్యూ మీటింగ్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఈరోజు రివ్యూ తీసుకోవడానికి వచ్చాను. సో దీంట్లో భాగంగా మండల్, బ్లాక్, బూత్తో పాటు వార్డ్ కమిటీస్తో పాటు విలేజ్ కమిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలన్న సర్క్యులర్ మాకు జారీ చేశారు. దాంట్లో భాగంగా మహిళా కాంగ్రెస్ ఈరోజు 11 పార్లమెంటు నియోజకవర్గాలలో కంప్లీట్ చేసుకొని ఈరోజు 12వ దానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మహిళలు 51% ఉన్న మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకమైనది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడంలో కూడా మహిళలది పెద్ద పాత్ర. సో అందులో భాగంగా ఇంకా కూడా లోక్సభకు సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్లో ఘనంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో 12 పైచిలకు సీట్లు మేము గెలవాలనే ఉద్దేశంతో రివ్యూ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మండల్ ప్రెసిడెంట్స్, మండల్ కమిటీస్తో పాటు ఆ కమిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా 10 చెల్లెండ్లని అనుసంధానం చేస్తూ ముందుకెళ్ళి 100% గ్రామ కమిటీలు ఈరోజు రాబోయే ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్సే కానీ, మున్సిపల్ ఎలక్షన్సే కానీ, లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ అన్నిట్లో కూడా వీళ్ళ పాత్ర కీలకమైనది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఎజెండా ఇస్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఎవరు నిలబడ్డా, ఏ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళని గెలిపించాల్సిన అవసరత చాలా కూడా మహిళా కాంగ్రెస్ పైన ఉంది. మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకమైంది. ఈరోజు చూస్తున్నట్టయితే మేము ఘన విజయం సాధించినామంటే మహిళలు లేకుండా సాధించారు. ప్రతి దగ్గర మా అన్నాలు, మా తమ్ముళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది. మా చెల్లెళ్ళు, మా అక్కలు మహిళా కాంగ్రెస్ పాత్ర కీలకమైనది. చాలా అత్యధికంగా ధర్నాలు చేసింది కూడా మహిళా కాంగ్రెస్. అందుకే నామినేటెడ్లో కూడా 33% ఇవ్వాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. రేవంత్ అన్నను నిత్యం మేము రేవంత్ అన్నతో పాటు సరిసమానంగా గెలుపు గుర్రాల్లాగా అటు వారు ఉరికిండ్రు పిసిసి అధ్యక్షులుగా, ఇటు నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఊరికాను. దాంట్లో భాగంగా ఫస్ట్ టైం మహిళా కాంగ్రెస్కి టికెట్ కూడా కేటాయించారు. నా కాన్స్టిట్యుయెన్సీ కాకున్నా కూడా నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలు ఎక్కడ టికెట్ ఇచ్చినా కూడా కొట్లాడతానన్నాను. అది కూడా రాజాసింగ్ పైన కొట్లాడడానికి నాకు టికెట్ ఇచ్చారు. గెలుపు ఓటమి అనేది సహజం ఈ ఎలక్షన్స్లో. కాకపోతే కట్టుబడి కష్టపడి నేను అక్కడ తిరిగి 100% మేము గెలవాలనే ఉద్దేశంతోనే అక్కడికి పంపించడం జరిగింది. కానీ దాంట్లో మీకు తెలుసు మతతత్వ రాజకీయాలలో వాళ్ళు చాలా పెద్ద పాత్ర వేసిన ఈ బీజేపీ, సరే మేము అక్కడికి ఓడిపోయిన సరికి మేము నైతికంగా మేము గెలిచామే అని అనుకుంటాం. పార్లమెంటుకి సంబంధించి చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు మహిళలు. దాంట్లో భాగంగా ఒక కసరత్తు జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎప్పుడు కూడా మేము పెద్దపీట వేశాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీయే కానీ, బీజేపీ పార్టీయే కానీ వాళ్ళు చేస్తున్న చెడు ప్రచారాలకి మేము ఒక అడ్డుకట్ట కట్టాలి. అదే కార్యాచరణ రూపొందించుకొని వచ్చాం. ఈరోజు 6 గ్యారంటీలకు భాగంగా బస్ ఫ్రీయే కానీ, 500 సిలిండరే కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీయే కానీ, ఇదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లతో పాటు మేము కసరత్తు చేస్తున్నాం. ఏ విధంగా గృహజ్యోతి 200 యూనిట్స్ది అది కూడా మొన్న లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు పేద వర్గానికంటే పేద తరగతి, మధ్యతరగతి కుటుంబాలు చితికిపోయాయి. బీఆర్ఎస్ బీజేపీ పాలనలో చితికిపోయాయి కాబట్టి వాళ్ళందరినీ ఒక స్టాండ్లో నిలబెట్టాలి. ఎవరి మీద మహిళలు ఆధారపడకుండా మహిళలకు పెద్దపీట వేసింది సోనియా గాంధీ గారు. ఈరోజు 6 గ్యారంటీలో లబ్ధి ఎక్కువ పొందుతున్నామంటే ఈరోజు నిజంగా కూడా బస్ ఫ్రీ అంటే కూడా మహిళలకి చాలా సంతోషం. ఈరోజు మగవాళ్ళకి సరిపోతలేవని యాడ్ ఆన్ బస్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు మీరు పప్పులు ఉప్పుల ధరలు చూడండి, గ్యాస్ ధరలు చూడండి, ప్రతి ఒక్కటి పెట్రోల్ డీజిల్ ధరలే చూడండి, ఎక్కడ కూడా సామాన్యులు బతికే విధంగా లేకుండా ఈరోజు మా నడ్డి విరిచిన దానికి చెక్కు పెట్టేందుకు మా మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీకే కానీ, బీజేపీకే పార్టీకి కానీ ఓట్లు వెయ్యరు. ఎందుకంటే అక్కడనేమో ప్రధానమంత్రి అప్పులు చేస్తున్నాడు, ఇక్కడేమో ముఖ్యమంత్రి అప్పు చేసి పెట్టినాడు. నెత్తికి 1,00,000 అప్పు ఉంది. ఏ విధంగా తీరుస్తారు? ఈరోజు నిన్న దానికి కూడా మన సీఎం గారు మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో వచ్చి మాట్లాడాల్సిన మాజీ ముఖ్యమంత్రి గారు మరి అక్కడ కూర్చొని బహిరంగ సభలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను.
దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, అక్కడ మాట్లాడమని చెప్తున్నాను. ఈరోజు ఇంకా కూడా విర్రవీగుతున్నారు. మేమే ఆ కుర్చీలలో కూర్చున్నాం, మాకే అధికారం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. చాలా తప్పు. రాబోయే కాలంలో డిపాజిట్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ దౌర్జన్యాలు చేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా మంచిగా బుద్ధి చెప్తున్నారు ప్రజలు. చూస్తుంటారు, ప్రజలేం అమాయకులు కాదు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్తుంటారు. కానీ ఈరోజు అదే అహంకార పూరిత రాజకీయాలు చేస్తూ నల్గొండలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా. సమస్యలు అంటూ చాలా ఉన్నాయి కోకొల్లలుగా, ఏ దానికి జవాబు చెప్పరు. ల్యాండ్ గ్రాబింగ్లు చేసిండ్రు. ఈరోజు ఎక్కడ చూడు కంప్లైంట్ల వర్షం. ధరణి పోర్టల్ అయితే కోకొల్లలుగా ప్రజాభవన్కి వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు సెక్రటేరియట్లకు ఎవరిని రానియలే, ప్రగతి భవన్లకు ఎవరికి రానియలే. మేము ఆ రోజు సబ్సిడీ గురించి కొట్లాడినాం, బీజేపీ పైన బీఆర్ఎస్ పైన పోరాటం చేసినాం. మమ్మల్ని ఈడ్చుకుపోయేసి నాన్ అవైలబుల్ కేసులు పెట్టినారు.